గురుగారండి మరొకరు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? లక్ష్మీ అరుంధతి అండి. లక్ష్మీ అరుంధతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నర్సాపేట. నరసరాబాద్ నుంచి చేస్తున్నారు. అమ్మ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? వివాహం గురించి తెలుసుకోవాలండి. వివాహం గురించి. ఎవరి గురించి అంటే వివాహం ఎవరికి అవ్వట్లేదండి, వాళ్ళ పేరు చెప్పండి. నాకేనండి. మీ పేరేనా? సరే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 21 1998. ఆగస్టు 21 98. 1998 సంవత్సరం. అవునండి. టైం చెప్పండి. మార్నింగ్ 10:40. 10:40 మార్నింగ్ టైంలో. అవునండి. సరేనమ్మా, గురుగారితో మాట్లాడండి మీ సమస్య గురించి. మాట్లాడండి. చెప్పండమ్మా. హలో. హలో చెప్పండమ్మా. వివాహం ఎన్ని సంబంధాలు చూసినా వివాహం ఉండట్లేదండి. అమ్మా, మీరేం చేస్తారంటే చెప్పండి. 2 శుక్రవారాలు పాలు చక్కెర బియ్యంతో పాయసం చేసి లక్ష్మీదేవికి నైవేద్యం చేయండి ఆలయంలో. లక్ష్మీదేవికి నైవేద్యానికి ఇవ్వండి. ఆ తర్వాత ఆలయంలో శని వల్ల మీకు ఆటంకం ఆలస్యం అవుతున్నది. నూనె, నువ్వుల నూనె, కర్పూరము ప్రతి వారం మీకు తోచినంత ఇవ్వండి. కర్పూరము, నువ్వుల నూనె. ఆ తర్వాత ఆ తర్వాత రావి చెట్టుకి మొదట్లో నీరు పోస్తుండండి. తెల్లవారుజామున లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత మీ పూజ పునస్కారాలు అవన్నీ ఏదో దండం పెట్టుకుంటారు కదా, అయిన తర్వాత మీ దగ్గర ఉన్న రావి చెట్టు మొదట్లో ఒక చెంబు నీళ్లు పోస్తూ ఉండండి. రావి చెట్టుకి పోస్తే మీకు త్వరగా వివాహం కావడానికి ఛాన్స్ ఉందమ్మా. తప్పకుండా అవుతుంది, సంతోషంగా ఉంటారు. ఎంత లేట్ టైం పట్టిద్దండి? ఏమ్మా, ఎంత టైం పట్టిద్దండి వివాహం అవ్వడానికి? ఎంత టైం పడుతుందంటే, మనం ఇప్పుడు ఏదైనా రుగ్మత వచ్చిందంటే ఒంట్లో మనం వాడే మందుని బట్టి ఆ రుగ్మత యొక్క బలాన్ని బట్టి ఉంటుందమ్మా. మీరు కరెక్ట్గా మందు వాడారనుకో వారం రోజుల్లో తగ్గిపోతుందని చెప్తాడు డాక్టర్. అట్లాగే మీరు చేసే